మళ్లీ బంగారం రేట్లు యూటర్న్ తీసుకున్నాయి. ఒక్కసారిగా పాతాళానికి పడిపోయాయి. వెండి రేట్లు సైతం ఊగిసలాడుతున్నాయి. 3 రోజుల తర్వాత నిన్న పెరిగిన ధరలు ఇవాళ ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. దీంతో ఇన్వెస్టర్లు డాలర్ వైపు మొగ్గు చూపుతున్నారు. యుద్ధం ఆపేస్తున్నామని ప్రకటించిన ట్రంప్ మరోసారి మాట మార్చి తూచన్నారు. మళ్లీ దాడులు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. హర్మూజ్ జలసంధి గేట్లు తెరవకపోతే భీకర యుద్ధం మళ్లీ మొదలవుతుందని బెదిరించారు. యుద్ధం కోసం అమర్చుకున్న యుద్ధ సామాగ్రి అక్కడే ఉంది కాబట్టి మీరు తోకజాడిస్తే మీ పైన ప్రయోగించక తప్పదని ఇరాన్కు వార్నింగ్ ఇస్తున్నారు ట్రంప్. ఇక డీల్ కుదిరే వరకు అక్కడే యుద్ధ సామాగ్రి ఉంటుందని ట్రంప్ చెబుతున్నారు. ఏదైనా రీజన్ వల్ల డీల్ కుదరకపోతే మాత్రం చరిత్రలో జరగనంతగా అతిపెద్ద యుద్ధం జరుగుతుందని ట్రంప్ వార్నింగ్ ఇస్తున్నారు. ఇప్పటికే ఇజ్రాయెల్ అమెరికా దాడులతో ఇరాన్ బలహీనపడిపోయింది. అయినప్పటికీ ఇరాన్ తలపడుతూనే ఉంది. ఇరాన్ చుట్టూ తమ నౌకలు, మిలిటరీ సిబ్బంది ఆయుధాలతో సిద్ధంగా ఉన్నాయని ట్రంప్ తెలిపారు. అయితే మరోసారి పరిస్థితులు చేయి దాటడంతో బంగారం ధరలు క్షీణించాయి. అయితే ఇన్వెస్టర్లకు మాత్రం భారీ దెబ్బ పడింది. పసిడి ధరలు పెరుగుతున్నాయని సంతోషించేలోపే ట్రంప్ మళ్లీ బాంబు పేల్చారు. సో ఈ రీజన్ వల్ల చమురు ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇక హైదరాబాద్లో బంగారం ధరలు చూసుకుంటే 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై 2,340 రూపాయలు తగ్గి 151,480 రూపాయలకు చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై 2,150 రూపాయలు పతనమై 138,850 రూపాయల వద్దకు చేరింది. అటు వెండి ధరల్లో కూడా ఎలాంటి మార్పు లేదు. కేజీ వెండి ధర 2,65,100 రూపాయల వద్ద కొనసాగుతోంది. అయితే మళ్లీ పసిడి ధరల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి కాబట్టి ఆచితూచి నిర్ణయం తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. మరిన్ని గోల్డ్ రేట్స్ అప్డేట్స్ కోసం ఏషియానెట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.